హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది వాటిలో ఏది భారతదేశం నుండి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భాగం కాదు? లాస్ట్ క్లాస్లో మనము భారతదేశంలో ఎర్రకోటలో నిర్వహిస్తున్న 20వ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సదస్సుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ గర్బా డ్యాన్స్, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి కలరిపయ్యట్టు, ఆప్షన్ డి దుర్గా పూజ. గర్బా డ్యాన్స్ ఇది గుజరాత్కి చెందినది. ఈ గర్బా డ్యాన్స్ని 2023లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ దీపావళి ఇది వెరీ రీసెంట్ 2025లో ప్రస్తుతం జరుగుతున్న సదస్సులో దీనిని ఆమోదించారు. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ దీపావళి నాటే లొకేషన్ స్పెసిఫిక్. అలానే దుర్గా పూజ అనేది 2021లో వెస్ట్ బెంగాల్ స్పెసిఫిక్గా దీనిని యాడ్ చేయడం జరిగింది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? సి కలరిపయ్యట్టు. ఇది కేరళకి చెందిన ఒక మార్షల్ ఆర్ట్స్ ఫామ్. ఈ కేరళ నుంచి 2 లొకేషన్ స్పెసిఫిక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ లిస్ట్లో చోటు సంపాదించుకున్నాయి. ఒకటి కుటియాట్టం, ఇది ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్. అలానే రెండవది ముదియేటు, ఇది కూడా ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ. సో ఈ రెండు కూడా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఉన్నాయి కేరళ నుంచి. కానీ ఈ కలరిపయ్యట్టు అనేది ఈ జాబితాలో భాగం కాదు. కాబట్టి ఆన్సర్ సి కలరిపయ్యట్టు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దీపావళికి యునెస్కో గుర్తింపు, సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు. లాస్ట్ క్లాస్లో కూడా మనము ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహిస్తున్న 20th ఈ కాన్ఫరెన్స్ గురించి కూడా మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయితే మాత్రం ఒకసారి ఆ టాపిక్ని డీటెయిల్డ్గా చూడండి. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్, వెలుగు వెన్నెల దీపావళి ప్రపంచ వేదికలపై తలుకులీనింది. భారతీయ లోగిళ్లను సంబురాల్లో ముంచెత్తే ఈ దీపాల పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్కు చెందిన 16 అంశాలు, 15 కాదండి 16 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లు అయింది. వీటిలో కుంభమేళ, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్లోని గర్భా నృత్యం, యోగా, వేద పఠన సాంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్లీలా సాంప్రదాయ ప్రదర్శనలు ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు. ఈ నెల 8న ప్రారంభమైన యునెస్కో 20వ సదస్సు ఈ నెల 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరగనుంది. అండ్ ఇలాంటి ఒక సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారతదేశంలో జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో 80 దేశాలు సమర్పించిన 67 నామినేషన్లను కమిటీ పరిశీలిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది ప్రతినిధులు వచ్చారు. అండ్ లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎస్పెషల్లీ ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి 5 డొమైన్స్ని కన్సిడర్ చేస్తారు. 1 ఓరల్ ట్రెడిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, 2 పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, 3 సోషల్ ప్రాక్టీసెస్, రిచువల్స్ అండ్ ఫెస్టివ్ ఈవెంట్స్, 4 నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ కన్సర్నింగ్ నేచర్, 5 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్. సో వీటికి సంబంధించి కూడా మనము లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఇన్ కేసు మిస్ అయితే ఎవరైనా ఆ క్లాస్ కూడా చూడండి. అండ్ దీపావళికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకునేవారు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు అని పేర్కొన్నారు. భారత సంస్కృతి, నైతిక విలువలకు ఈ పండుగతో చాలా దగ్గర సంబంధాలున్నాయని కొనియాడారు. యునెస్కో గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగకు ప్రజాదరణ మరింత పెరుగుతుంది అని అన్నారు. అలానే ఈ లిస్టులో భారతదేశానికి సంబంధించిన 16 ఎలిమెంట్స్ గురించి కూడా మనము చూద్దాము అండి. జమ్మూ కాశ్మీర్ టు కేరళ, ఇక్కడ అనేక రాష్ట్రాలలో లొకేషన్ స్పెసిఫిక్ అండ్ కొన్ని నాన్ లొకేషన్ స్పెసిఫిక్ అంశాలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
ఒకటి బుద్ధిస్ట్ చాంటింగ్ లడక్ రీజియన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినది. రెండవది ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్స్ పంజాబ్కి చెందినది. మూడవది కల్బెలియా రాజస్థాన్కి చెందిన ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్. నాలుగవది గర్బా డ్యాన్స్ గుజరాత్కి చెందినది. అండ్ ఐదవది కుటియాట్టం కేరళకి చెందిన ట్రెడిషనల్ డ్యాన్స్. అండ్ ఆరవది ముదియేట్టు కేరళకి చెందిన ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్. సెవెంత్ వన్ రామ్మాన్ గర్హ్వాల్ హిమాలయాస్కి సంబంధించినది. రామ్లీలా ఉత్తరప్రదేశ్కి సంబంధించినది. ఎయిత్ వన్ కుంభమేళా నైన్త్ వన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినది. అండ్ 10th వన్ సంకీర్తన మణిపూర్ సంకీర్తన. 11th వన్ వెస్ట్ బెంగాల్ కోల్కతాకి చెందిన దుర్గా పూజ. 12th వన్ ఛౌ డ్యాన్స్ ఒడిశా జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్. ఇవన్నీ లొకేషన్ స్పెసిఫిక్. ఈ లొకేషన్ స్పెసిఫిక్ కాకుండా నాన్ లొకేషన్ స్పెసిఫిక్వి మనం చూస్తే ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్, యోగా, నవరోజ్. వీటితో పాటు ఇప్పుడు రీసెంట్గా దీపావళిని కూడా ఈ జాబితాలోకి యాడ్ చేయడం జరిగింది. సో 2025లో దీపావళిని యాడ్ చేయడంతో ఇప్పుడు మొత్తం ఇక్కడ 12 ప్లస్ ఇక్కడ 4 టోటల్ 16 ఎలిమెంట్స్ ఈ జాబితాలో భారతదేశం నుంచి చోటు సంపాదించుకున్నాయి. ఇది భారతదేశంలో నిర్వహిస్తున్న 20వ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 101 కోట్ల మందికి బాల్యంలో లైంగిక వేధింపులు, 60.8 కోట్ల మంది మహిళలను హింసించిన సన్నిహిత భాగస్వాములు 2023 నాటికి పరిస్థితులపై ఓ అధ్యయనంలో వెల్లడి. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి, ఎస్పెషల్లీ ఐపీవీ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అంటే సన్నిహిత భాగస్వామి నుంచే ఎదురవుతున్న ఈ లైంగిక వేధింపుల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇటీవల లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము అండి. చిన్నారులపై లైంగిక వేధింపులను నివారించడం కోసం ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం ఒకటి నొక్కి చెప్పింది. 2023 నాటికి బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 101 కోట్లుగా ఉంది అని తెలిపింది. సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింస ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఐపీవీకి గురి అయిన మహిళల సంఖ్య 60.8 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. 2023 నాటికి 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకున్న వారి పరిస్థితినే ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు పేర్కొంది. ది లాన్సెట్ జర్నల్లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం లైంగిక వేధింపులు, ఐపీవీకి సంబంధించిన ఘటనలు సబ్ సహారన్ ఆఫ్రికా, దక్షిణాసియాలలో ఎక్కువగా నమోదయ్యాయి. భారత్లో మహిళలలో 30% మంది, పురుషులలో 13% మంది బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. మహిళలలో 23% మంది సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింసకు గురి అయ్యారు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ గణాంకాలు మనకి ఉపయోగపడతాయండి. ఎస్పెషల్లీ సోషల్ ఇష్యూస్, ఉమెన్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్స్ కావచ్చు, లేదా ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఈ డేటా మనకి కీలకం. అండ్ ఈ స్టడీలో గుర్తించిన మరికొన్ని కీలక అంశాల గురించి మనం ఇక్కడ చూద్దాము. ఐపీవీ కారణంగా 2023లో ప్రపంచవ్యాప్తంగా 1.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. వాటిలో హత్యలు, ఆత్మహత్యలు, హెచ్ఐవి ఎయిడ్స్ కారణంగా మృతి చెందడం వంటి కేసులు అత్యధికంగా ఉన్నాయి. అండ్ 2023లోనే దాదాపు 30,000 మంది మహిళలు తమ భాగస్వాముల చేతుల్లో హత్యకి గురి అయ్యారు. బాల్యంలో లైంగిక హింసకు గురవడంతో ముడిపడిన మరణాలు 2023లో 2.9 లక్షల వరకు నమోదయ్యాయి. అండ్ బాల్యంలో లైంగిక వేధింపులకు గురి అయితే మానసిక ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం అధికమవుతుంది. అండ్ సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింస కారణంగా మహిళలలో ఆదుర్ద, కుంగుబాటు వంటి రుగ్మతలు అధికమై వైకల్యం బారిన పడే ముప్పు కూడా పెరుగుతోంది. ఇవన్నీ తాజా అధ్యయనంలో వెల్లడైన కీలక అంశాలు ఉండి, ముఖ్యంగా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురి అయితే మహిళలు ఎదుర్కొనే సమస్యలు అండ్ వాటి తాలూకు రిపర్కషన్స్ని ఈ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడించడం జరిగింది. అండ్ బాల్యంలో చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురి అయిన వారి సంఖ్య భారతదేశంలో 30%గా ఉంది అని, అలానే ఐపీవీ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ కారణంగా జరిగిన హింస అనేది సుమారు 23%గా ఉంది అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. ఇది ఇటీవల లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక స్టడీకి సంబంధించిన కీలక అంశాలు ఉండి, బాల్యంలో లైంగిక వేధింపులకు గురి అవుతున్న వారి పరిస్థితులు మరియు రిపర్కషన్స్ మీద చేసిన అధ్యయనం.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన రొయ్య EU, UK, రష్యాకు ఎగుమతులలో 28% వృద్ధి. మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము, ఎప్పుడైతే అమెరికా టారిఫ్లను పెంచి 50% చేసిందో అత్యధికంగా ప్రభావితమయ్యే రంగాలలో ఆక్వా పరిశ్రమ ఒకటి అని, రత్నాభరణాలు మరియు జౌళి పరిశ్రమతో పాటు ఆక్వా రంగం కూడా చాలా తీవ్రంగా నష్టపోతుంది అని మనము డిస్కస్ చేసాం. అయితే భారతదేశం తన యొక్క ఎగుమతులకు డైవర్సిఫైడ్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయగలిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. సుంకాల నేపథ్యంలో అమెరికాకు మన సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు 11% క్షీణించాయి. అయితే ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్, UK, రష్యా, తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతులు పెరిగాయి. 2024-25 ఏప్రిల్ నుంచి అక్టోబర్లో దేశం నుంచి 11.21 లక్షల టన్నులు ఎగుమతులు జరగ్గా అవి 2025-26 అక్టోబర్లో 14.35 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే పరిమాణంలో 28% వృద్ధి అనేది కనిపిస్తుంది. అండ్ వాల్యూ పరంగా కూడా 46% వృద్ధి అనేది కనిపించింది. ఈ మెరైన్ ఎక్స్పోర్ట్స్లో అధిక శాతం రొయ్య ఎగుమతులే ఉన్నాయి. అండ్ చైనాకు 11%, యూరోపియన్ యూనియన్ 19%, ఏషియన్ దేశాలకు ఏకంగా 370% వృద్ధి అనేది ఇందులో కనిపించింది. అండ్ రష్యాకు ఎగుమతులు కూడా 13% పెరిగాయి. మత్స్య శాఖలో ఈ ఏడాది వృద్ధి రేటు 18.67% ఉంటుంది అని ప్రభుత్వం అంచనా వేసింది. సో మనము డైవర్సిఫైడ్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కారణంగా మెరైన్ ఎక్స్పోర్ట్స్ నష్టపోకుండా చర్యలు తీసుకోగలిగింది. ముఖ్యంగా ఇక్కడ 2024-25 సంవత్సరాలలో ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య ఎగుమతులు అండ్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాము అండి. అమెరికాకు 2024లో సుమారు 2,03,464 టన్నులు ఎగుమతి కాగా 2025లో అది క్షీణించి 1,80,211 టన్నులకు పడిపోయింది. అంటే 11% నెగిటివ్ అనేది మనం చూడవచ్చు. అండ్ చైనాకు 2,18,735 టన్నులు ఎగుమతి కాగా ఇప్పుడు 2025లో 2,42,987 టన్నులు ఇక్కడ గ్రోత్ అనేది 11% పాజిటివ్ గ్రోత్ అనేది చూడవచ్చు. అండ్ అత్యధికంగా ఏషియన్ కంట్రీస్, తూర్పు ఆసియా దేశాలకు 2024లో మనము 1,38,130 టన్నుల మెరైన్ ప్రొడక్ట్స్ని ఎగుమతి చేయగా 2025లో అది 6,48,773కు పెరిగింది. చాలా హ్యూజ్ గ్రోత్ అనేది మనం చూడవచ్చు. 370% వృద్ధి అనేది ఇక్కడ కనిపించింది. అయితే జపాన్కి కొంత తగ్గుముఖం పట్టడం చూడవచ్చు. 59,011 టన్నులు మనము 2024లో ఎక్స్పోర్ట్ చేయగా 2025కు అది 56,278 టన్నులకు పడిపోయింది. స్వల్ప తగ్గుదల అనేది చూడవచ్చు. 5% నెగిటివ్ ట్రెండ్ అనేది చూడవచ్చు. అలానే UAEకి కూడా తగ్గుదల చూడవచ్చు. 20,515 టన్నులు లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఇయర్ అది 17,579 తగ్గుముఖం పట్టింది. అంటే 14% నెగిటివ్ గ్రోత్ అనేది చూడవచ్చు. అండ్ రష్యా 11,992 టన్నులు ఎగుమతి కాగా 2024లో ప్రస్తుతం 13,597 టన్నులకు ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. 13% గ్రోత్. అండ్ ఓవరాల్గా ఇతర దేశాలను కూడా కన్సిడర్ చేస్తే ఇక్కడ మాత్రం నెగిటివ్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. 2,22,977 టన్నులను మనము 2024లో ఎక్స్పోర్ట్ చేయగా 2025లో అది 1,28,888కి అంటే టన్నులలో ఇది తగ్గుముఖం పట్టింది. అంటే 42% నెగిటివ్ గ్రోత్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మేజర్ ఎక్స్ప్లోరేషన్ ఏంటి అండి? ఏషియన్ మార్కెట్స్. ఇండియన్ మెరైన్ ప్రొడక్ట్స్ అనేవి ఏషియన్ మార్కెట్స్లోకి మనము సక్సెస్ఫుల్గా పంపించగలుగుతున్నాము. అండ్ 370% వృద్ధి అనేది ఇక్కడ చూడవచ్చు. ఇది మన మెరైన్ ప్రొడక్ట్స్కి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. CIC, CVC సారథుల ఎంపికపై ప్రధానికి రాహుల్ అసమ్మతి లేఖ. ఈ ఆర్టికల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించిన అపాయింట్మెంట్ ప్రక్రియలకు సంబంధించి కీలక అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. కేంద్ర సమాచార కమిషన్ మరియు కేంద్ర విజిలెన్స్ కమిషన్ సారథుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన అసమ్మతి లేఖను ప్రభుత్వానికి అందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక సంఘం అంటే సెలక్షన్ కమిటీ బుధవారం PMOలో సమావేశమైంది. సభ్యులుగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ దీనిలో పాల్గొన్నారు. ప్రధాన సమాచార కమిషనర్ను 8 మంది కమిషనర్లను నియమించడంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వీరి ఎంపికకు అనుసరించిన విధానంపై రాహుల్ గాంధీ తన డిసెంట్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు ప్రశ్నలను సంధించినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశం గురించి ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపింది. సిఐసిలో ప్రస్తుతం 30,838 పెండింగ్ కేసులు ఉన్నాయి. 2014 నుంచి సిఐసి పదవి చాలాసార్లు ఖాళీగా ఉంటుంది. ఈ పదవి కోసం మే నెలలో ప్రకటన జారీ చేయగా 83 దరఖాస్తులు వచ్చాయి. అలానే ఇతర కమిషనర్ల పోస్టులకు 161 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా సిఐసి మరియు 8 మంది అదర్ కమిషనర్స్ యొక్క పదవి ఖాళీగా ఉంటుంది. అయితే మరొక పక్క పెండింగ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతూ ఉండడంతో సుప్రీంకోర్టు దీని మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. దాని కొరకు ఇప్పుడు సెలక్షన్ కమిటీ సమావేశం అవడం మనం చూడవచ్చు. అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చూద్దాము. మొత్తం ఇందులో 10 మంది సభ్యులు మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని మరియు సిఐసిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే ఈ అపాయింట్మెంట్ని రికమెండ్ చేయడానికి సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అండి? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు ఏ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. అండ్ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ మనం చూస్తే ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. ప్రొసీజర్ సేమ్ మేనర్ యాజ్ యూపీఎస్సీ చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆర్ రిమూవ్డ్. దీనిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అండి. కాబట్టి ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. అలానే ఇది ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ ఫర్ ఇన్ఫర్మేషన్, సమాచారంలో ట్రాన్స్పరెన్సీని మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సివిసి గురించి కూడా చూద్దామండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈజ్ ఇండియాస్ అపెక్స్ యాంటీ కరప్షన్ బాడీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1964 వయా ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి స్టాట్యూటరీ హోదా అయితే లేదు, కానీ 2003లో సివిసి యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. 1962-64 మధ్య ఏర్పాటు చేసిన సంతానం కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఓవర్సీ విజిలెన్స్ అండ్ ప్రివెంట్ కరప్షన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రభుత్వ ఆఫీసులలో కరప్షన్ని అరికట్టడం కోసం దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీనికి కంపోజిషన్ మరియు టెన్యూర్ని మనం చూస్తే చైర్పర్సన్ ప్లస్ 2 విజిలెన్స్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారు, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఏ 3-member కమిటీ. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఇక్కడ ఎనీ అదర్ యూనియన్ మినిస్టర్ కాదు అండి, కంపల్సరీ హోమ్ మినిస్టరే సభ్యుడిగా ఉంటాడు. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈ రెండిటికి కూడా ఈ 3 సభ్యులతో కూడిన ప్యానెల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం మనం ఇప్పుడు చూసాము. సివిసి మరియు సిఐసికి కూడా. ఈ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ డిసెంట్ నోటుని అంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. అలానే టెన్యూర్ చూడండి, 4 years ఆర్ అప్ టు 65 years ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నో ఎక్స్టెన్షన్ అలౌడ్ ఆఫ్టర్ అపాయింట్మెంట్. రిమూవల్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ ఎంక్వైరీ ఆన్ గ్రౌండ్స్ లైక్ ఇన్సాల్వెన్సీ, మిస్కాండక్ట్ అండ్ ఇన్ఫర్మిటీ. ఇది సివిసి మరియు సిఐసికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ చైర్పర్సన్స్ యొక్క ఎంపికలో రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ప్రధానికి లేఖ రాశారు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-liner కరెంట్ అఫైర్స్ని చూద్దాము. లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన తంగైల్ ఆర్ట్, ట్రెడిషనల్ శారీ వేవింగ్ ఆర్ట్, అలానే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన మినియేచర్ పెయింటింగ్ ఆర్ట్ బెహజాజ్ స్టైల్, ఈ రెండు కూడా ఇటీవల యునెస్కో యొక్క రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్లో చోటు సంపాదించుకున్నాయి. అండ్ ఈరోజు ఇండియా నుంచి కూడా దీపావళిని ఇంటాంజిబుల్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో 20వ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ వన్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సుమారు 7,075.78 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ టార్గెట్ ఎంతండి? మనకి 1 కోటి గృహాలకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ కేవలం ఇప్పటి వరకు మనము 24 లక్షల వరకు చేరుకున్నాము అని ఇటీవల కేంద్ర మంత్రి రాజ్యసభలో వెల్లడించారు. అండ్ భవిష్యత్తులో 1 crore టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రెజెంటెడ్ ద నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్స్ 2023-24 ఎట్ ఎన్ ఈవెంట్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 9th December 2025. A total of 48 awards were presented, including 12 Shilp Guru Awards and 36 national awards, including 2 Design and Innovation Awards, Artisan Designer Collaboration. Among the awardees, 20 are women artisans. హస్తకళలను ప్రోత్సహించడం కోసం ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. మొత్తంగా 48 అవార్డ్స్ను ఇటీవల బహూకరించారు. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియా అండ్ బ్రూనై హెల్డ్ ద ఇనాగరల్ మీటింగ్ ఆఫ్ దేర్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 9th December 2025, మార్కింగ్ ఏ కీ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ స్ట్రెంథనింగ్ బైలాటరల్ డిఫెన్స్ టైస్. ఇండియా మరియు బ్రూనై తమ మధ్య ఉన్న ఈ బైలాటరల్ డిఫెన్స్ టైస్ని మరింత స్ట్రెంథన్ చేయడం కోసం ఇటీవల ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరియు దానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని ఇటీవలే నిర్వహించారు. ద డిస్కషన్స్ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పాండింగ్ మిలిటరీ టు మిలిటరీ ఎక్స్చేంజెస్, ఎన్హాన్సింగ్ జాయింట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్, డీపెనింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ అండ్ స్ట్రెంథనింగ్ కోఆపరేషన్ ఇన్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. దీపావళిని ఇటీవల యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చారు. సో ఆ కంటెక్స్లో యునెస్కో యొక్క ఐసిహెచ్ కన్వెన్షన్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నేను ఫ్రైడే మరియు సాటర్డే నాటి కరెంట్ అఫైర్స్ క్లాస్ని స్కిప్ చేస్తున్నాను అండి. అగైన్ మళ్ళీ మండే క్లాస్లో మనము కలుద్దాం. అండ్ మండే క్లాస్లో మనము ప్రీవియస్ క్లాసెస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి మండే మరియు ట్యూస్డే క్లాసెస్లో కవర్ చేద్దాం. అండ్ ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.